చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైన అనడం సూచనీయం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనం చేసే విధంగా మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీష్ రావు 3 నెలల అవకాశం ఇస్తే రైతులకు నీళ్లు అందిస్తానని అనడం విడ్డూరంగా ఉన్నదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సరిగ్గా ప్రాజెక్టులు నిర్మించడంలో విఫలమై ఇప్పుడు రైతుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బావినీల సత్యనారాయణ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు రైతులను దృష్టిలో ఉంచుకుని రైతుల కోసం రైతు బంధుతో పాటు ఎన్నో సంక్షేమ పథకాలను అందజేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుందని అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు గాని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరింత చేరువ అవ్వటం జరుగుతుందని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరింత ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని రైతులకు కావాల్సినటువంటి ఎరువులు సప్లై చేస్తూ రైతులకు రుణమాఫీ చేసి సకాలంలో రుణమాఫీ చేసి మరియు ప్రభుత్వాన్ని ప్రజలకు ముందుకు తీసుకుపోతూ ఉంటే ఉరువులైనటువంటి టీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నీళ్లు మేడిగడ్డ ప్రాజెక్టు కనుక 3 నెలలు మాకు అవకాశం ఇస్తే మేము నీళ్లు పాలిస్తామని చెప్పి అసత్య ప్రచారం చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒకసారి ఆలోచన చేయాలి. మీరు 10 సంవత్సరాల అధికారం ఉన్నందుకే ప్రజలు మీరు చేసిన అవినీతిని చూసి మిమ్మల్ని తిరస్కరించి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. అందువల్లనే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఎట్లయితే బాగుంటుంది, ఏ విధంగా అయితే రైతులకు నీరు అందించాలనే ప్రయత్నంలోనే మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కానీ అనవసరమైన విమర్శలు చేస్తూ నీళ్ళు ఇత్తలేరని చెప్పి నీటి రాజకీయాలు మానుకోవాలని మేము టీఆర్ఎస్ పార్టీకి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా రైతులకు ఏదైతే మేలు జరుగుతుందో అలాంటి పనులు తప్పకుండా మా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తారు. రైతులకు ఎప్పుడూ మా పార్టీ వ్యతిరేకం కాదు, మా పార్టీ రైతుల పక్షాన ఉంటుందని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా హుజరాబాద్ నియోజకవర్గం లోపల మా ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రణయ్ బాబు గారు ఎల్లవేళ ప్రజలు అందుబాటులో ఉండి మరి రైతులకు ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని మేము తెలియజేస్తున్నాం.